ప్రేమ నా దేవుని వాళ్ళరా, దేవుడు తన కృప చేత మనందరిని కూడా కాచి కాపాడిన విధానాన్ని బట్టి ముఖ్యంగా ఇలా లైవ్లోకి రావటం కారణం కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మన కుటుంబాలకి రావలసిన దీవెనలు ఆశీర్వాదాలు అవి చెప్పలేనివి. ఎందుకంటే ఆశీర్వాదం అంటే మీకు నాకు ధనం కావాలండి, నాకు ఈ అవసరం తెరలేదండి, ఈ అవసరాలు తీర్చే అవసరాలు తీర్చిన తర్వాత కూడా మనం అందరం కూడా ఒక స్థలానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన కృప చేత ఈ విలువైన మాటలు నేను చెప్పడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే సిద్ధపడ్డానంటే 69వ అధ్యాయము మనము 1 నుంచి 5 వరకు ఒకసారి చూసుకున్నాం. 5 నుంచి 10 వరకు కూడా ఒక్క భాగాన్ని మాట్లాడుకున్నాం. 10 నుంచి 15 వరకు కూడా ఓ భాగాన్ని మాట్లాడుకున్నాం. 15 నుంచి 20 వరకు కూడా ఓ భాగాన్ని మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు 20 నుంచి 25 వరకు కూడా ఒక భాగాన్ని మాట్లాడుకోవాలి. ఇది దావీదు గారు రాసిన కీర్తన, కానీ ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి అప్లై అయిందని పత్రికలో భక్తులందరూ కూడా రాశారు. ఇక్కడ మాట్లాడింది యేసు ప్రభు తండ్రి అయిన దేవునితోటే అని నిర్ధారించేశారు. ఎందుకంటే కీర్తనలు 1 నుంచి మీరు 50 వరకు చూస్తే కీర్తనలో నా ప్రవచనాలన్నీ కూడా నెరవేరబోతాయి, అవి నెరవేరే వరకు కూడా అంతం రాదని యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ నేను ఇంకో ఆత్మీయమైన సత్యాన్ని చెప్పి మీకు ముందు తీసుకువెళ్తాను. అసలు కీర్తన ఈ సమయంలో ఈ టైంలో కీర్తన మనం ఎందుకండి అంటారు. సమయము తక్కువగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. మనం సమయము కొంచెంగా ఉంది, గర్జించే సింహంగా ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు వాడు. కాబట్టి మన దేహాల్ని ఆత్మను రెండిటిని కలిపి పడేసే ప్రభుకి చాలా భయపడాలి. ఆత్మనే చంపినారక ఆత్మను శరీరాన్ని కలిపి, ఏ శరీరం వస్తుంది? అది ధనవంతుడికి వచ్చిందే శరీరం కాలిపోతుంది, అటువంటి శరీరం కూడా వస్తుంది మనకి. ఇదైతే ఇది అంటించేస్తారు, తర్వాత ఇది కప్పెట్టేస్తారు, ఇది కుళ్ళిపోతుంది కదా. కానీ జీవము, నిత్య జీవము, ఆ వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆ వాక్యముతోనే మనం సంబంధం కలిగి జీవించినట్లయితే, ఒక విలువైన మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. 21వ వచనం కానించి కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం కానించి నేను చదువుతున్నాను, ఆలకించండి. వారు చేదుని నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రగనిచ్చిరి. వారి భోజనము వారి ఎదుట వలగా ఉండినగాక. దావీదు గారు మాట్లాడుతున్నారు. వారు నిర్భులై ఉన్నప్పుడు అది వారికి ఉరుగా ఉండినగాక. వారు చూడకపోవునట్లు వారి కనులు చీకటి కమ్మునుగాక. వారికి చీకటి రావాలి. వారు నడుములు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. అంటే యెహోవాతో ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు. నీ కోపగ్ని వారిని పట్టుకును గాక, వారి పాలెములు పాడైపోవును గాక. 25 వారి గుడారములో ఎవడను ఉండకపోవును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో మనము ఇక్కడి నుంచి ఉదాహరణ తీసుకుని మాట్లాడదాం. యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నారు. అసలు సత్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నారు, దావీదు గారు కాదు. వారు చేదుని నాకు ఆహారంగా పెట్టిరి, ఇది సిలువలో నెరవేరింది. నాకు దప్పైనప్పుడు చిరకన త్రాగనిచ్చిరి. ఏంటి అయిపోయినట్టే రాస్తున్నారేంటి? అయిపోయినట్టే రాస్తున్నారేంటి? అయిపోయిందా? అవ్వబోతుందా? ఇది రాసి టైంకి ఇంకా అవ్వలేదు, ఇప్పటికి అయిపోయింది. ఆయన రావటం
ఆయన శరీరాన్ని సమర్పించుకుంటాం, మహిమ శరీరంగా లేపబడతాం, ఆ మహిమ శరీరాలు మనకు వస్తాయని ఎన్నో ఉపమానాలు చెప్పటం, అవి కూడా ఇప్పుడు భక్తులు, పాస్టర్లు, అందరు సువార్తలు అంతా కూడా ప్రకటిస్తున్నారు. మనం మారాలి. అసలు ఏంటి సమర్పణ అని ఇక్కడ చూస్తే, మన దేహమే ఆయనకి సమర్పణగా మనం అర్పించే దావీదు లాంటి మనస్సు మనకు రావాలి. ఈ దావీదు మనస్సు రావటం అంటే దావీదులో పరిశుద్ధాత్ముడు మనస్సు, యేసుప్రభు గారి మనస్సు, తండ్రి అయిన దేవుని మనస్సు, ఈ ముగ్గురు ఒక్కరై ఉన్నారు. ఒక్క నామములోనికి, ఒక్క నామము, ఒక్క దేవుడై ఉన్నారు. అలా గమనించి మనం ముందుకు వెళ్ళాలని, వారు నిర్భులై ఉన్నప్పుడు అది వారికి ఉరుగా ఉండిన గాక. యేసుప్రభు గారు వారు చూడకపోవునట్లు వారి కనులు చీకటి కమ్మునుగాక, వారి నడుముల ఎడతగిన వణుకు పుట్టించుము, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపజ్ఞ వారిని పట్టుకునుగాక, వారి పాలములు పాడైపోవునుగాక అని చెప్తూ 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 ఇవన్నీ యేసుప్రభులో నెరవేరాయని మనం గ్రహించి ప్రభుని స్తుతించువారుగా, ప్రభుని గణపరిచువారుగా, ప్రభుని మహింపరచువారుగా ఈ 69వ కీర్తన చదివితే మనకి ప్రభు గుర్తుకు రావాలి, దావీదు గుర్తుకు రావాలి. సందర్భం ప్రకారంగా ఆత్మీయమైన సత్యం అంటే ప్రభు కూడా నీకు గుర్తుకు రావాలి. అయ్యో, ఈయన నా కోసం ఎన్ని అవమాన పడ్డారా, నా కోసం ఇంత నిందలు పడ్డారా, అరే చాలా జనం అందరూ కూడా నన్ను ఇంత నిందల పాలు చేస్తున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారంటే మహానీయుడే మన కోసం నిందలు పడ్డారంటే మనమెంత, మన జీవితం ఎంత, మన మాటలు ఎంత, మన పద్ధతులు ఎంత అని గ్రహించుకుంటూ ప్రభుని స్తుతించేవారుగా మనం అందరం కూడా ఉండాలని ఈ యొక్క మాటలో 69వ అధ్యాయంలో ఉన్న ఈ విలువైన మాటలు మీకు అందిస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. మరొకసారి మనము 26 కానుంచి 30 వరకు కూడా చదువుకుందాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు షేర్ చేయండి, అనేకులకి వినిపించండి, అనేకులకి అర్థమయ్యే రీతిలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానని నమ్ముచున్నాను. మీరందరూ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా వినిపించండి, వాక్యానుసారంగా ఉండండి. ప్రభు మీతో మాట్లాడతాడు. ప్రభు మహిమ శరీరము, మనం కూడా మహిమ శరీరంగా మార్చబడి అందులో మనం ఐక్యత కలిగి ఆయనతో నిత్యము యుగయుగములు ఏలువారంగా మనం ఉండాలి. కాబట్టి యుగయుగములు మండిపోయే వారంగా ఉండకూడదు. కాబట్టి ఇంతతో ఈ మాటలు మీ సన్నిధి తీసుకురావాలని ఆశపడ్డాను. ఈ మాటలు అంగీకరించి మీరు అందరం కూడా ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం మనం అందరం కూడా నడుచుకోవాలి. ఇంతటితో ఈ మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, అభినందనలు కూడా తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.